శ్రీకాకుళం జిల్లా బూర్జా సరిబుజ్జిలి మండలాల్లో గిరిజన గ్రామాల సమీపంలో 1600 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ జెన్కో విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గిరిజనులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రాజెక్టు వల్ల తమ జీవనాధారం కోల్పోతామన్న భయంతో గిరిజన సంఘాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయన్నారు. థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం దూకుడుగా వెళ్లటంతో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ప్రతిపాదిత ప్రాంతంలో గల గిరిజన సంఘాల నేతలు ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు వల్ల గిరిజనులు భూములు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వారి జీవనోపాధిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని కొనసాగిస్తే ప్రజా పోరాటాలు తప్పవని తమ్మినేని హెచ్చరించారు. గిరిజన గ్రామాల్లో ప్రతిపాదిత 1600 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేసే 23 గ్రామాల ప్రజలు తీవ్ర అనిశ్చితిలో ఉన్నారని అన్నారు. థర్మల్ ప్లాంట్ వల్ల స్థానిక నీటి వనరులు దెబ్బతినే అవకాశం కూడా ఉందని వ్యాఖ్యానించారు. నాగావళి, వంశధార నదుల నీటిని ప్లాంట్ కోసం మళ్లిస్తే జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే అన్ని ప్రజా సంఘాలు, విపక్షాలను కలుపుకుని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తమ్మినేని హెచ్చరించారు. రైతుల పట్ల, గిరిజనుల పట్ల ప్రభుత్వం కనీస అనురాగం చూపాలన్నారు. అభివృద్ధి పేరుతో వేలాది మంది పేద ప్రజల జీవితాలను అంధకారంలోకి నెట్టివేయొద్దని హితవు పలికారు. అది ఆ మూల్యానికి అర్థం పద్ధం ఉంటుందా? ఇవాళ అంతదాకా ఎందుకండి? ఇప్పుడు ఎక్కడ ఉంది? చిలకపాలెంలో ఒక ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళు నోరు లేవకుండా తొక్కి పెడుతున్నారు ఆ ఫ్యాక్టరీ. అక్కడ జనాలు ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళు పిలిపించి వాళ్ళని మేనేజ్ చేసి పంపించారు. అది ఏదో ఒకటి బ్లాస్ట్ అవుతుంది, ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది. చిలకపాలెంలో అక్కడ నేను ఒకరోజు వాళ్ళు యాజిటేట్ చేస్తే నేను వెళ్ళాను. వెళ్తే దారుణంగా ఉంది. నైట్ వైలెన్స్ పెట్టారు.